ఆనం వివేకానంద రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా సత్యనారాయణపురం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టి అనంతరం ఆనం వివేకానంద రెడ్డి మనవడు బుజ్జి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేపట్టి ఆనం వివేకానంద రెడ్డి పటానికి నివాళులర్పించి అనంతరం స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి శిష్యులు వాళ్ళ మిత్ర బృందం పాల్గొని అన్నదాన కార్యక్రమం చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడారు. ముందు కొంచెం త్వరగా కదా పట్టుకో ప్లేట్ తీసుకో పట్టుకో గట్టిగా పట్టుకో నచ్చమ్మా పిల్లకాయలు మొత్తం వదిలేసి వచ్చేస్తారు. ఓంకార్ రైస్ రెడీ అయిందని చెప్పు. ఓంకార్ గట్టిగా పట్టుకో. కింద పోతున్నా పక్క గట్టిగా పట్టుకో నాన్న. చిన్నగా చిన్నగా ఈరోజు మా తాతయ్య గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం జరిపిస్తున్నాం. 6వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు, ఇంకా మా కుటుంబం నుంచి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఆయన అభిమానులకు ఇంకా స్నేహితులకు నా నుంచి కృతజ్ఞతలు. ఆయన ఎప్పుడూ మన గుండెల్లోనే ఉంటారు. ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుణ్ణి ఇంకా నెల్లూరు ప్రజల్ని కోరుతున్నాను అని సెలవు తీసుకుంటున్నాను. స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారి 6వ వర్ధంతి. ఈరోజు మేము మా బాస్ మాకు నేర్పించిందల్లా సేవా గుణం. ఎలాంటి సేవ అంటే మేము విద్యార్థి సంఘాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎవడైనా ఇబ్బందిగా ఉన్నాడు అంటే నేనున్నాననే భరోసా ఇమ్మని చెప్పినటువంటి ఆ మహోన్నత నేత ఆయన ఆశయ సాధనకై ఏం చేసినా నలుగురికి కడుపు నిండా భోజనం పెట్టాలి అనే ఆలోచనతో ఈరోజు ఈ యొక్క సత్యనారాయణపురంలో అంటే మేము ఉండి తిరిగినటువంటి ఏరియాలో నుంచి మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన ఆశయ సాధనకై మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం, అన్నదాన కార్యక్రమం. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా 2 చేతులు జోడించి నన్ను పిలిచినటువంటి ప్రతి నాయకులకి చెప్పాను, ఆనం వివేకానంద రెడ్డి శిష్యుడిగా నీకు రాజకీయంలో కొద్దిగా పలుకుబడి ఉంది, నీ తరపు నుంచి ఆనం వివేకానంద రెడ్డి గారి వ్యక్తులు ఎవరున్నారో, మీ ఫ్రెండ్స్ ఎవరున్నారో అందరూ కలిసికట్టుగా మా పార్టీకి పనిచేయండి అంటే మేము ఒకటే చెప్పామన్నా. ఏ నాయకుడైనా సరే ఈరోజు నెల్లూరు నగరంలో కానీ జిల్లాలో కానీ మేము రాజకీయం చేస్తున్నామని చెప్తున్నటువంటి ఆ నాయకులు అందరూ ఓనమాలు నేర్చుకుంది మా యొక్క ఆనం కుటుంబంలో నుంచే. ఓనమాలు నేర్చుకొని ఆయన విగ్రహాన్ని 6 సంవత్సరాలైతే ఏర్పాటు చేయకపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో నగర పాలక సంస్థ ఉన్నటువంటి అప్పట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క నామకరణం చేసి నెల్లూరు పురపాలక శాఖ అందించినటువంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని
మాయ మాటలు చెప్పి ఆ రోజు కార్పొరేషన్లో ఈ రోజుకి కూడా పట్టించుకోవట్లేదంటే నిజంగా నీకెందుకు ఆనం వివేకానంద రెడ్డి యొక్క విగ్రహం పెట్టాలంటే బాధ కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.